ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ స్టీఫెన్ జీ. మనం ఫ్రీ బైబిల్ కోర్స్ నేర్చుకుంటున్నాము. 10 కేటగిరీస్ గురించి మనం చెప్పుకున్నాము. అందులోని బిబ్లియాలజీ పార్ట్ 1 మనం నేర్చుకున్నాము. ఈ వీడియోలో పార్ట్ 2 నేర్చుకుంటున్నాము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, బైబిల్లో ఉన్న పాత నిబంధన, కొత్త నిబంధన మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఏ విధంగా చేర్చబడ్డాయి, లేఖనాలన్నీ మన పితరుల నుంచి మన దగ్గర వరకు ఏ విధంగా వచ్చాయని మనం చాలా డీటెయిల్గా నేర్చుకోబోతున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి నాలెడ్జ్ అనేది దొరకడం చాలా అరుదుగా ఉన్నది. కాబట్టి ఈ వీడియో చూసి నేర్చుకున్న తర్వాత మీకు తెలిసిన క్రిస్టియన్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి నాలెడ్జ్ అనేది వారు కూడా నేర్చుకుంటారు. పార్ట్ 1లో ఇవన్నీ మనం నేర్చుకున్నాము. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా ఈ వీడియో చూసినట్టయితే మీకు ఏమీ అర్థం కాదు. ముందు పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. లేఖనాలు రాశారో అవన్నీ కూడా మేము ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాము. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ చెప్పబడిన పద్ధతులన్నీ మనం పోల్చుకుంటే పాపిరోసే ఎక్కువగా వాడుకలో ఉండేది. కొన్నిసార్లు ఒక్కవైపే రాసేవారు, మరికొన్నిసార్లు 2 వైపులు కూడా రాసేవారు. ఇప్పుడు మనం పేపర్ మీద 2 పక్కల ఎలాగైతే ప్రింట్ చేస్తున్నామో అదేవిధంగా ఆ కాలంలో పల్చని చెక్క మీద 2 వైపులా కూడా రాసేవారు. తర్వాత ఈ పేపరోస్ని ఒక చుట్టలా చుట్టి దీన్ని భద్రం చేసేవారు. ఒక్కొక్క చుట్ట పొడవు 35 అడుగుల వరకు ఉంటుంది, ఎత్తు 10 అంగుళాల వరకు ఉంటుంది. ఈ పేపరోస్ తర్వాత జంతువుల చర్మం మీద రాసేవారు. అంటే ఈ పేపరోస్ అనేది చెక్క మడత పడుతూ ఉంటే పాడైపోయేది. స్క్రీన్ మీద సైడ్ ఇచ్చాం కదా, ఆ విధంగా చుడుతూ ఉంటే చెక్క అనేది పాడైపోయేది. ఆ కాలంలో ఆ తర్వాత అడ్వాన్స్ అయ్యారు, చర్మపు చుట్టల మీద రాసేవారు. జంతువుల చర్మం అయితే ఎక్కువ కాలం ఉంటుందనేసి ఈ జంతువుల చర్మం మీద సిరత్తో రాసేవారు. ఈ చుట్టలన్నీ క్యారీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడేవారు. అప్పుడు ఏం చేశారంటే, ఈ చర్మ చుట్టలన్నీ ఒక కొలతతో కట్ చేసి దారంతో వాళ్ళు కుట్టేవారు. ఒక పుస్తకంలాగా తయారు చేసేవారు. ఈ పుస్తకాన్ని కోడెక్స్ అని పిలిచేవారు. మొదట్లో బైబిల్ అంతా ఒకే కోడెక్స్గా ఉండేది కాదు. ధర్మశాస్త్రం అనగా ఒక పుస్తకంగాను, పౌలు రాసిన దాన్ని పత్రికలన్నీ ఒక పుస్తకంగాను, ఇలాగా బైబిల్లో ఉన్న ఒక్కొక్క విభాగాన్ని ఈ విధంగా పుస్తకాలు చేసి కోడెక్స్ అని పిలిచేవారు. వేరు పుస్తకాలు కాకుండా బైబిల్ మొత్తం ఒకే పుస్తకంగాను, ఒకే కోడెక్స్గాను తయారు చేసేవారు. అదే పద్ధతిని ఇప్పటి వరకు పాటిస్తూ ఉన్నారు. అందుకనే మన చేతుల్లో ఉన్న బైబిల్ పాత నిబంధన, కొత్త నిబంధన కలిపి ఒకే పుస్తకంగాను వచ్చింది. ఈ కోడెక్స్ అనేది ఎక్కువగా వాడుకలోకి ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చింది. ఎక్కువగా ముందు తరాలకి ఈ లేఖనాలు అందించాలనే ఉద్దేశంతో మన పితరులు ఎక్కువగా ఉపయోగించేవారు. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే హీబ్రూలో రాసిన పురాతనమైన రాతిపత్త ఇది. మీరు ఒకసారి గమనించండి. పాత నిబంధన మొత్తం హీబ్రూ భాషలోనే రాయడం జరిగింది. 2-3 పుస్తకాలు తప్పించి పాత నిబంధన అంతా హీబ్రూలోనే రాయడం జరిగింది. ఆ మిగతా 2-3 పుస్తకాలు కూడా అరమిక్ భాషలో రాయడం జరిగింది. ఈ హీబ్రూ భాష అనేది యూదుల యొక్క మదర్ టంగ్, అంటే మాతృభాష. ఈ హీబ్రూ భాషతో లేఖనాలు ఎప్పుడు రాయడం మొదలుపెట్టారంటే, మొదటిసారిగా లేఖనాలు రాతపూర్వకంగా హీబ్రూ భాషలో రాసింది మోషే ద్వారాగానే మనకు అందుబాటులోకి వచ్చింది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్టయితే మోషే సీనాయి కొండ మీద దేవుని కలుసుకున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి నియమాలు పాటించాలి, వాళ్ళకున్న ఆజ్ఞలు ఏమిటి, అవన్నీ కూడా మోషే హెబ్రూ భాషలోని రాయడం జరిగింది. ఆ విధంగా మోషేతో ప్రారంభమయ్యి ఆ తర్వాత కాలంలో వివిధ రకాలైన మనుషుల చేత దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారాగా లేఖనాలు రాయించారని మనం చూడగలము. మన భారతదేశంలో లాంగ్వేజ్లో అయినా సరే, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో అయినా సరే అడ్డ వరుసలుగా రాస్తాము. కానీ హెబ్రూ భాష మాత్రం నిలువు వరుసలో రాస్తారు. మనం చూస్తే బైబిల్ ఎడమ వైపు నుంచి కుడి వైపుకి అడ్డంగా వరుసలు వచ్చేలాగా ఉంటుంది. కానీ హీబ్రూ బైబిల్ మాత్రం ఒక 3-4 నిలువు వరుసలుగా కుడివైపు నుంచి ఎడమ వైపు వరకు రాసేలాగా ఉంటుంది. ప్రతి అక్షరం కింద కొమ్ములు చుక్కలు ఉంటాయి. వీటిల్ని ఓవెల్స్ అంటారు.
వీటిని ఉపయోగించి రాయడం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే అరమిక్ భాషలో రాయబడిన పురాతకాలమైన రాతిపత్తిని మీరు చూస్తున్నారు. అక్షరాలు ఎలాగున్నాయో గమనించండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి జీవించే కాలంలో ఈ అరమిక్ భాష యూదా ప్రజల్లో ఎక్కువగా వాడుకల్లో ఉండేది. ఈ అరమిక్ భాష యూదులకి ఎలాగొచ్చిందంటే, యూదులు బబులోనికి చెరగా వెళ్ళినప్పుడు అక్కడున్న భాషను నేర్చుకున్నారు. ఆ భాషల్లోనే గ్రంథాలు రాతపత్తులు రాసేవారు. అందుకనే దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాము, ఆ ముగ్గురు పిల్లల్ని బబులోనికి తీసుకువెళ్ళి వాళ్ళకున్న సంస్కృతి వాళ్ళకున్న భాషను వాళ్ళకి నేర్పించినట్లుగా మనం చూస్తాము. సిరియా దేశం చుట్టుపక్కల ఈ భాష అనేది ఇప్పటికీ కూడా వాడుతున్నారు. ఈ అరమిక్ భాషకి ప్రత్యేకంగా అక్షరాలు కానీ లిపి కానీ ఏమీ లేదు. హీబ్రూలో ఉన్న అక్షరాలనే ఉపయోగించడం జరిగింది, కానీ పదాలు మాత్రం వేరు. ఇప్పుడు మనం ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ చూసుకున్నట్టయితే వాళ్ళకి అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలే వాడారు, కానీ వాళ్ళ పదాలు మాత్రం వేరు. ఇంగ్లీష్ పదాలు కాకుండా వాళ్ళ భాషకి సంబంధించిన పదాలు ఉంటాయి. అదేవిధంగా హీబ్రూ అక్షరాలు వాడారు, కానీ పదాలు మాత్రం అరమిక్ పదాలే ఉంటాయి. ఈ విధంగా హీబ్రూ అక్షరాల్ని అరమిక్ భాషలో రాసేవారు. పాత నిబంధనలో ఎర్మియా, ఎజ్రా, దానియేలు గ్రంథము, ఈ 3 గ్రంథాలు కూడా అరమిక్ భాషలోనే రాయబడింది. కొత్త నిబంధనలో కొన్ని భాగాలు మాత్రమే అరమిక్ భాషలో రాయబడింది. పాత నిబంధన మొత్తం హీబ్రూ భాషలోనే రాయబడింది, కానీ ఈ 3 మాత్రమే అరమిక్ భాషలో రాయబడింది. మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే గ్రీక్ భాష అక్షరాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. నూతన నిబంధన మొత్తం కూడా గ్రీక్ కోయినో లిపియోలో రాయబడింది. ఈ గ్రీక్ భాషలో రాయడంలో కూడా 2 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి యునిషియల్ అంటారు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే అక్షరాలన్నీ కలిపి రాస్తారు. అంటే ఒకదానికి ఒకటి స్పెల్లింగ్కి గ్యాప్ లేకుండా రాస్తారు. గ్రీక్ ప్రజలకి కూడా ఇది చదవడానికి కొంచెం కష్టంగానే ఉండేది. మేము చూపించాం కదా మొదటి ఇమేజ్లోని అక్షరాలు ఏ విధంగా ఉన్నాయో మీరు గమనించవచ్చు. రెండో పద్ధతి మినిస్కూల్ పద్ధతి. అక్షరాలన్నీ గొలుసు కట్టిగా ఉండేవి. అంటే మనం ఇంగ్లీష్లో కల్ఫీ రైటింగ్ ఏ విధంగా రాస్తామో ఆ విధంగా రాసేవారు. ఈ రెండో పద్ధతిలో మాత్రం పదాలకి మధ్యలో గ్యాప్ అనేది ఉండేది. మనం సాధారణంగా చూసినట్టయితే చదివినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ పదానికి గ్యాప్ ఇస్తాం కాబట్టి ఈ పద్ధతిని ఇక్కడ వాడారు. కానీ మొదటి పద్ధతి అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా 3 భాషల్లోని కూడా పురాతనమైన రాతపత్తులు దొరికినప్పుడు వాటిల్లో ఏవి నిజమైన బోధలు ఏవి అబద్ధమైన బోధలు అనేసి తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉన్నది. ఏవి నిజమైన గ్రంథము, ఏవి ట్రాన్స్లేట్ చేయాల్సినవి ఉన్నాయి, ప్రజలకి ఏవేవి అందించాలి అనేసి, ఇది పరిశుద్ధ గ్రంథంలో చేర్చాలా వద్దా, లేదా ఇది అధికారికమైన లేఖనం అనేసి గుర్తించాలా లేదా అనేసి ఈ పద్ధతి ద్వారాగానే వాళ్ళు తెలుసుకుంటారు. దీన్నే బైబిల్ క్యానన్ అని పిలుస్తారు. ఈ యొక్క పద్ధతి సూత్రాలు ఏంటి అనేసి స్క్రీన్ మీద మేము వివరించి చెప్పాము, ఒకసారి పరిశీలించండి. ఏదైనా పురాతనమైన గ్రంథం కానీ ప్రతులు కానీ దొరికినట్టయితే వారు ఈ విధంగా పరిశోధిస్తారు. మొదటగా ఒక దైవ ప్రవక్త చేత రాయబడి ఉండాలి. అంటే సాధారణ వ్యక్తి కాకుండా ప్రవక్త అయి ఉండాలి. దేవుడు ఆత్మచేత నింపబడి అలాంటి ప్రవక్తల ద్వారాగానే గ్రంథం రాయబడుతుందో అవే తీసుకుంటారు. రచయిత చెప్పిన మాటలు దేవుడి కార్యంలో నెరవేర్చబడాలి, అటువంటివే తీసుకుంటారు. రచయిత చెప్పినవి దేవుడి కార్యంలో జరగకపోతే అది అబద్ధ ప్రవక్త అవుతుంది కాబట్టి అటువంటివి తీసుకోరు. మరొక సూత్రం ఏంటంటే ఆ ప్రవక్త ఇచ్చిన సందేశం కానీ గ్రంథం కానీ ఆ సందేహం దేవుని గురించిన సత్యాన్ని తెలిపే విధంగా ఉండాలి. అంతేకాని దేవుడి పేరు చెప్పుకొని తన సొంత ఆలోచన గ్రంథం రాసేవారిని తీసుకోరమాట. మరొక సూత్రం ఏంటంటే అది దేవుడి శక్తితో నింపబడి ఉండాలి. దేవుని శక్తి మనకి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక మనిషిని ఏ విధంగా మార్చుతారో, ప్రకృతిని ఏ విధంగా మార్చగలరో, అధికారుల్ని రాజుల్ని కూడా తనకు అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నారో, తన శక్తిని ఏ విధంగా ఉంటుందో మనకి తెలుసు. ఆ శక్తిని చూపించే విధంగా ఆ గ్రంథం అనేది ఉండాలి. అటువంటివే తీసుకుంటారు.
మరొక సూత్రం ఏంటంటే అది దేవుని ప్రజల చేత అంగీకరించబడాలి. ఆ రోజుల్లో ఉన్న మెజారిటీ మందిరాల్లోని సంఘ పెద్దలు కానీ అధికారులు కానీ వీటిని అంగీకరించి ఉండాలి. ఈ సూత్రాలు అన్నిటికీ అనుకూలంగా ఉండి ఐడెంటిఫై చేసిన తర్వాత వీటిలన్నిటిని కలిపి క్రీస్తు పూర్వం 9-10 శతాబ్దం మధ్యన యూదా పెద్దలందరూ కలిసి పాత నిబంధన క్యానన్ తెరచేశారని చరిత్ర మనకు తెలియచేస్తుంది. అలాగే క్రీస్తు శకం 90లో జరిగిన జామియా సమావేశంలో పాత నిబంధనలో ఈ గ్రంథాలు మాత్రమే ఉండాలనేసి అధికారికంగా ధృవీకరించారు. క్రీస్తు పూర్వం 9-10 శతాబ్దం మధ్యలో యూదా మత పెద్దల చేత ధృవీకరించినవి కేవలం 22 గ్రంథాలు మాత్రమే. ఇప్పుడు మన బైబిల్లో పాత నిబంధన చూసుకుంటే 39 పుస్తకాలు ఉంటాయి, కానీ వీళ్ళు ధృవీకరించింది 22 పుస్తకాలు మాత్రమే. మిగతావి ఎలా వచ్చాయని మీకు డౌట్ రావచ్చు, అదే నేను చెప్తున్నాను. 39 పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ 22 పుస్తకాలకి ఏవో యాడ్ చేశారు అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఆ 22 పుస్తకాలని 39 పుస్తకాలుగా విభజించడం జరిగింది. హీబ్రూ పాత నిబంధన అందుబాటులోకి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం 9-10 శతాబ్దంలో అందుబాటులోకి వచ్చినప్పుడు వారు 3 భాగాలుగా విభజించడం జరిగింది. మోషే చేత రాయించబడిన గ్రంథాలు ధర్మశాస్త్రంగాను, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు కలిపి ప్రవక్తలుగాను, మిగతా పుస్తకాలు అన్నీ రచనలు అని విభజించడం జరిగింది. ఈ విధంగా 3 భాగాలుగా విభజించడం జరిగింది. మన లాస్ట్ క్లాసులో 5 భాగాలుగా విభజించారని చెప్పుకున్నాం కదా. ఇది క్రీస్తు పూర్వం 9-10 శతాబ్దంలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. ధర్మశాస్త్రము క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి, ప్రవక్తలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి, రచనలు క్రీస్తు పూర్వం 100వ సంవత్సరం నుంచి అధికారికంగా ధృవీకరించారని మనకి చరిత్ర తెలియజేస్తుంది. నేను ఇందాక చెప్పినట్లాగే ఈ 22 పుస్తకాలని కూడా 1-2 భాగాలుగా విభజించడం వల్ల 39 పుస్తకాలుగా అయ్యాయి. సోమ్యాల గ్రంథము, రాజుల గ్రంథము, దినవృత్తాంతాలు ఇవన్నీ కూడా ఒకే పుస్తకంగాను ఉండేవి. దాని తర్వాత మొదటి సోమ్యాలు, రెండవ సోమ్యాలు, మొదటి రాజులు, రెండవ రాజులు ఈ విధంగా విభజించడం వల్ల 39 పుస్తకాలుగా మారాయి. ఈ 39 పుస్తకాలు కాకుండా పాత నిబంధనలు ఇంకో 14 పుస్తకాలు ఉన్నాయి, కానీ అవి రోమన్ క్యాథలిక్ బైబిల్లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది దేవుని గ్రంథమని ఎలా ధృవీకరిస్తారంటే కొన్ని సూత్రాలు మనం చెప్పుకున్నాం కదా, ఆ సూత్రాలకి ఇవి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ప్రొటెస్టెంట్ వారు వీటిని తిరస్కరించారు. కాబట్టి మన బైబిల్లో ఆ 14 పుస్తకాలు అనేవి ఉండవు, కేవలం రోమన్ క్యాథలిక్ బైబిల్లో మాత్రమే ఉంటాయి. ఈ 14 పుస్తకాలు కూడా క్రీస్తు శకం 1546లోని సెయింట్ అగస్టిన్ ద్వారాగా అపోక్రిఫగాను చేర్చబడ్డాయి. వీటిల్ని రోమా క్యాథలిక్ మత పెద్దలు అంగీకరించారు కాబట్టి వాళ్ళ బైబిల్లో ఈ 14 పుస్తకాలు ఉంటాయి. అప్పటి కాలంలో మిగతా క్రిస్టియన్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తిరస్కరించారు కాబట్టి ఈ 14 పుస్తకాలు మన బైబిల్లో ఉండవు, కేవలం రోమన్ క్యాథలిక్ బైబిల్లో మాత్రమే ఉంటాయి. ఎందుకని ఈ 14 పుస్తకాలు తిరస్కరించారు అంటే మలాకీ నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉన్నదో అది 400 సంవత్సరాలు ఉన్నది. ఈ 400 సంవత్సరాలు కూడా దేవుడు ఏ ప్రవక్త ద్వారాగాన మాట్లాడలేదు అనేసి వాళ్ళు విశ్వసించారు. అందుకనే ఆ కాలంలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించేదే అపోక్రిఫ గ్రంథాలు. దేవుడు ఆ 400 సంవత్సరాల్లోని ఏ ప్రవక్త ద్వారాగా మాట్లాడలేదనేసి వీళ్ళు విశ్వసించారు కాబట్టి వీళ్ళు అధికారికంగా లేఖనాలుగా గుర్తించలేదు. అంతేకాని ఇంకా ఏ కారణాలు కూడా లేవు. ఈ రోజుల్లోని మనకి ప్రింటింగ్ మిషన్లో, జెరాక్స్ మిషన్లు ఉన్నాయి. గ్రంథాలు ఎన్ని కాపీస్ కావాలంటే ఈజీగా మనం తీసుకోవచ్చు. ఆ కాలంలో ఇటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి యూదులు అనేక పట్టణంలోని, నగరంలోని విస్తరించి ఉన్నారు. వాళ్ళకి దేవుని లేఖనాలు అందుబాటులో తేడానికి ఈ లేఖనాలు మందిరంలోనే భద్రపరిచేవారు. కేవలం ఆదివారం మాత్రమే సంఘంలో గ్రంథాలు చదివి వినిపించేవారు. ఈ రోజుల్లో మనకి ప్రతి ఒక్కరికి మన చేతిలో బైబిల్ అనేది ఉన్నది, కానీ ఆ రోజుల్లో అందరికీ అందుబాటులో లేదు. కేవలం మందిరంలోని మాత్రమే చదివి వినిపించేవారు. అక్కడ ఉన్న మందిరాలు అన్నింటికి పంపించడానికి
ఈ రాతపత్తులు ఉన్న నకలు తయారు చేసేవారు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే దాన్ని కాపీ తయారు చేసేవారు. అంటే చేత్తో రాసిన ఒక జెరాక్స్ కాపీ మాట. ఈ పద్ధతిని ఒక క్రమశిక్షణలోని ఎక్కడ తప్పు జరగకుండా తయారు చేసేవారు. ఈ పని కోసం ప్రత్యేకంగా నియమించిన వాళ్ళని స్క్రైబ్స్ అని పిలుస్తారు. ఈ పని కోసం నియమించిన వారిని ఎవరిని పడితే వారిని ఎంచుకోరు. యూదుల్లోంచి మసురత్ అనే తెగవారు వీళ్ళు. ఆ తెగకి చెందిన వారే ఈ పనులు చేసేవారనేసి చరిత్ర తెలియజేస్తుంది. వీరు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి ఉన్నారనేసి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. వీరేం చేసేవారంటే పురాతకాలమైన రాతపత్తుల్ని వాటిల్ని నకలు తయారు చేసేవారు. అంటే ఇందాకలో మనం చెప్పుకున్నాం కదా కొన్ని సూత్రాలు. ఆ సూత్రాల ప్రకారంగా అధికారికంగా ధృవీకరించబడినవి వీటిల్ని నకలు తయారు చేసేవారు. ఎవరు పడితే వారు రాయడానికి మత పెద్దలు అంగీకరించేవారు కాదు. ప్రత్యేకంగా ఈ స్క్రైబ్స్ అనేవారిని నియమించారు. మనం ముందు క్లాసులో నేర్చుకున్నాం కదా, మొదట పాపిరోస్ అనే మీద రాసేవారని, తర్వాత కాలంలో జంతు చర్మాల మీద రాసేవారనేసి మనం ముందు క్లాసులో నేర్చుకున్నాం. ఎక్కువ శాతం ఈ నకల్ని జంతు చర్మాల మీదే రాసేవారు. ఈ జంతు చర్మం ఉపయోగించడానికి ఏ జంతువు పడితే ఆ జంతువుని ఉపయోగించేవారు కాదు. దేవుడు లేవి ఖండంలో ఏవైతే జంతువుల్ని పవిత్రమైనవి అని చెప్పారో అటువంటి పవిత్రమైన జంతువుల చర్మాన్ని ఉపయోగించడం జరిగింది. అలాగే ఆ చర్మాన్ని పుస్తక రూపంలో కుట్టడానికి దారం కావాలి కాబట్టి ఏ దారం పడితే ఆ దారాన్ని ఉపయోగించేవారు కాదు. పవిత్రమైన జంతువు చర్మాన్ని తీసుకొని దారంగా తయారు చేసి ఆ చర్మాన్ని పుస్తక రూపంలోని కుట్టేవారు. ఇటువంటి పద్ధతులు ఉపయోగించి చాలా పవిత్రంగాను ఈ నకల్ని తయారు చేసేవారు. ఈ విధంగా రాయడానికి సిద్ధపడే ముందు ఇందాక చెప్పినట్లుగా హీబ్రూ భాషని నిలువుగా రాసేవారు. వీళ్ళు రాసే ముందు ఏం చేస్తారంటే అడ్డు వరుసలు ఎన్ని ఉండాలి, నిలువు వరుసలు ఎన్ని ఉండాలి అనేసి ముందే నిర్ణయం తీసుకొని వాళ్ళు గీసుకొని ఉండాలి. ఇలాగ లైన్స్ గీసుకొని రాసేవారు. ఒకవేళ లైన్స్ గీయకుండా రాస్తే అవి ఇన్వాలిడ్ అనేసి దహనం చేసేవారు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే దాన్ని కొట్టివేస్తున్నాం, లేదంటే వైట్ నార్తో అది చెరిపేస్తున్నాము. కానీ వీళ్ళు రాసినప్పుడు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే అది దహనం చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టేవారు. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్లు జరగకుండా చాలా జాగ్రత్తగా రాసేవారు. నల్లని సిరత్తుతో రాసేవారు. ఇంకా ఏ రంగుని కూడా ఉపయోగించేవారు కాదు. పాత గ్రంథం ప్రతులు వాటిల్ని మళ్ళీ కొత్తగా రాసినప్పుడు అందులో ఉన్న అక్షరాలు కరెక్ట్గా వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ఆ పైన ఉన్న పేజీల్లోని ఎన్ని అక్షరాలు వచ్చాయి, ఎన్ని పదాలు వచ్చాయి అనేసి లెక్కపెట్టి రాసేవారు. వాళ్ళు రాసిన దాంట్లో కూడా అన్నే అక్షరాలు ఉన్నాయా, అన్నే పదాలు ఉన్నాయా అనేసి ఏదైనా అక్షరం కానీ స్పెల్లింగ్ కానీ తప్పు వస్తే అది అంతా తీసివేసి పక్కన పెట్టి దహనం చేసేవారు. మళ్ళీ కొత్తగా రాసేవారు. పూర్తిగా యోధా ప్రజలు ఏదైతే దుస్తులు ధరించేవారో అదే దుస్తులతో వచ్చి రాసేవారు. అలాగే యూదా ఆచారం ప్రకారంగా యూదా ఆచారంలో శుద్ధీకరణ ఏదైతే ఉన్నదో ఆ ఆచారాన్ని పాటించి అప్పుడు రాయడం మొదలు పెట్టేవారు. ప్రతి గ్రంథానికి మధ్యన 3 అడ్డగీతల వరుస ఎడమ ఉపయోగించేవారు. అలాగే ద్వితీయోపదేశ ఖండం రాసినప్పుడు చివరి అధ్యాయంలో ఆ చివరి లైన్ ఏదైతే ఉన్నాయో ఒకే లైన్లో ఎండ్ అయిపోవాలి. సగం ఒక లైన్లోని సగం నెక్స్ట్ లైన్లోకి అలా ఉండకూడదు. ముఖ్యంగా దేవుడి పేరు రాసినప్పుడు అక్కడికి ఎంత పెద్ద రాజు వచ్చినా సరే వాళ్ళ దృష్టి మళ్ళడానికి వీల్లేదు. అలాగే అప్పుడే సిరాల్లో ముంచిన కలంతో దేవుడి పేరు రాయకూడదు. ఇప్పుడు మనం వాడుతున్న పెన్స్, బాల్ పెన్స్ ఏదైనా సరే వెంటనే రాసేస్తాయి. కానీ ఆ రోజుల్లోని ఒక పుల్ల లాంటి వస్తువుతో లేదంటే ఏకలు వాటిని సిరాత్తులో ముంచి రాసేవారు. మొదటగా దేవుడి పేరు రాసేవారు కాదు. వైట్ పేస్ వస్తుందనేసి దేవుడి పేరు రాసినప్పుడు ఇంక్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకునేవారు. ఇటువంటి పద్ధతులు ఉపయోగించి వాళ్ళు చాలా జాగ్రత్తగా రాయించారు. మనం ఎటువంటి డౌట్ పడకుండా చాలా జాగ్రత్తగా రాయించి దేవుడు మన చేతిలోకి ఈ బైబిల్ తీసుకొచ్చారనేసి మనం నమ్మవచ్చు. ఆ కాలంలో పాత నిబంధనలో ఉపయోగించిన మూల ప్రతులు లిస్టు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాము. మీరు వీడియో పాస్ చేసి నోట్స్ రాయండి. ఈ పాత నిబంధన క్యానన్ అధికారికంగా ఎలా ధృవీకరించాలంటే
నూతన నిబంధనలో యేసుక్రీస్తు మాటల ద్వారాగా కానీ ఆయన శిష్యులు రాసిన గ్రంథాల్లో కానీ దాదాపుగా 937 సార్లు పాత నిబంధన గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజుల్లో ఇది అధికార లేఖనాలు అనేసి మనం గుర్తించవచ్చు. యూదులు ఎక్కువగా గౌరవించే చరిత్రకారుడైన జోసఫస్ ఈ 22 పుస్తకాలే పాత నిబంధనలో అధికారికంగా ఉన్నాయనేసి తన రచనలో తెలియజేశారు. అలాగే క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఓరెగన్ అనే వ్యక్తి ఈ 22 పుస్తకాలు కూడా అధికారికంగా ధృవీకరించి సంఘానికి అందించారనేసి చరిత్ర మనకి తెలియజేస్తుంది. అలాగే క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జెరోమ్ అనే భక్తుడు పాత నిబంధన లాటిన్ భాషలో తర్జుమా చేశారు. ఈ విధంగా తర్జుమా చేసినప్పుడు అపోగ్రిపా గ్రంథాన్ని విడిచిపెట్టి ఈ 22 పుస్తకాలు లాటిన్ భాషలో తర్జుమా చేశారు. మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే కొత్త నిబంధనలో ఎన్నిసార్లు పాత నిబంధన రిఫరెన్స్ వచ్చిందనేసి ఇక్కడ మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి, అలాగే నోట్స్ కూడా రాయండి. అలాగే మేము స్క్రీన్ మీద నూతన నిబంధన మూల ప్రతులు లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు వీడియో పాస్ చేసి నోట్స్ రాయండి. ఈ నూతన నిబంధనలో ఉన్న లేఖనాలు అధికారికంగా ఏ విధంగా ధృవీకరించుకోవచ్చు అంటే, మన ఆది సంఘ పితరులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రంథాల నుంచి వాళ్ళు రాస్తున్న రచనలో కానీ వాళ్ళు చెప్తున్న బోధల్లో కానీ నూతన నిబంధన వచనంలో అనేక సార్లు ఉపయోగించడం జరిగింది. అలాగే క్రీస్తు శకం 393లో జరిగిన క్యానైన్లో హిప్పో చర్చ్ వారు మనం ఇప్పుడు చూస్తున్న నూతన నిబంధనలో 27 పుస్తకాలు వీరు నూతన నిబంధన క్యానైన్లో అధికారికంగా ధృవీకరించారు. ఇందాక నేను చెప్పినట్లాగే జోరమ్ అగస్టిన్ కూడా ఈ 27 పుస్తకాలే ఉన్నాయని ధృవీకరించారు. అగస్టిన్ పాత నిబంధనలోని అపోగ్రిప గ్రంథాలు ఆ 14 గ్రంథాలు కూడా యాడ్ చేయడం జరిగింది. నూతన నిబంధన మాత్రం 27 పుస్తకాలు అనేసి ధృవీకరించారు. దీనికి ఇంకేమీ యాడ్ చేయలేదు. మన ఆది సంఘం పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రచనలోని 36,000 కన్నా ఎక్కువ సార్లు కొత్త నిబంధన వచనంలో ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నూతన నిబంధన మూల ప్రతులు గ్రీక్ భాషలో 5,300 కాపీలు ఉన్నాయి. లాటిన్ భాషలోని 10,000 కాపీలు ఉన్నాయి. మిగిలిన భాషల్లోని 9,300 కాపీలు ఉన్నాయి. మొత్తము 24,600 కాపీలు ఉన్నాయి. ఏదో ఒకటో రెండో ఉన్నాయి అనుకుంటే అది తప్పు అనుకోవచ్చు, కానీ ఇన్ని వేల మూల ప్రతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు. అలాగే మీరు స్క్రీన్ గమనించినట్టయితే ఆది సంఘంలో ఉన్న పితరులు నూతన నిబంధనలో ఉన్న వచనాన్ని ఎన్నెన్నిసార్లు ఉపయోగించారో మేము ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు వీడియో పాస్ చేసి గమనించండి, అలాగే నోట్స్ కూడా రాయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అగస్టిన్ పాత నిబంధనలోని 14 పుస్తకాలు యాడ్ చేశారనేసి. ఆ 14 పుస్తకాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం రోమన్ క్యాథలిక్ మత పెద్దలు అంగీకరించారు కాబట్టి వాళ్ళ బైబిల్లోనే మాత్రమే ఉంటుంది, కానీ మన బైబిల్లో అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో ఇందాకలా మనం కారణాలు చెప్పుకున్నాము. అలాగే జోసఫస్ కూడా ఈ పుస్తకాల్ని అంగీకరించలేదు. అలాగే యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులు సువార్తలో కానీ పత్రికలో కానీ రాసినప్పుడు ఎక్కడ కూడా అపోగ్రిప గ్రంథాల నుంచి ఒక్క రిఫరెన్స్ను కూడా తీసుకోలేదు. అది కూడా ఒక కారణంగా చూపించారు. అలాగే జామియా కౌన్సిల్లో యూదా పెద్దలు అందరూ కూడుకున్నప్పుడు వీటిల్ని అధికార లేఖనాలుగా గుర్తించలేదు. జెరోమ్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఇవి అధికారికంగా గుర్తించలేదు. అప్పట్లోనే జెరోమ్ అనే ట్రాన్స్లేషన్స్ ఒక స్టాండర్డ్గా తీసుకునేవారు. వీరు కూడా ఈ పుస్తకాల్ని తిరస్కరించారు. ఈ విధంగా పాత నిబంధనలోని 39 పుస్తకాలు, నూతన నిబంధనలోని 27 పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే పురాతకాలమైన రాతిపత్తులు కోడెక్స్ మేము ఒక్కొక్కటిగా చూపిస్తాము, మీరు గమనించండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి నాలెడ్జ్ అనేది దొరకడం చాలా అరుదుగా ఉన్నది. కాబట్టి ఈ వీడియో చూసి నేర్చుకున్న తర్వాత మీకు తెలిసిన క్రిస్టియన్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి నాలెడ్జ్ అనేది వారు కూడా నేర్చుకుంటారు.
ఇప్పుడు మీరందరూ సంతోషంతో బైబిల్ని ధ్యానించి దేవుడిచ్చే ధన్యతను అనేక లాభాలను మీరు పొందుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.